పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు సామెతలో. సరిగ్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయినందుకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దాన్ని పట్టుకొని ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా డిఎస్సి ఎగ్జామ్కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అసలు నీట్ పేపర్ లీకేజీకి ఏపీలోని డిఎస్సి ఎగ్జామ్కి ఏమైనా పోలికుందా? 5 ఏళ్ల పాటు జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని చేతిలో పెట్టిన జగన్ అన్నగారు మాట్లాడే మాటలకు అర్థముందా? అసలు ఈ డ్రామా వెనుక నిజాలేంటి? క్లియర్గా అనలైజ్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం తెలుసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ అనేది 100% నిజం. దాన్ని ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. అందుకే 2 నెలల పాటు విద్యార్థులు, యువత లాఠీ దెబ్బలు తిని రోడ్లపైకి వచ్చి సిజేపీ పార్టీ పోరాటం చేస్తే ఆ లీకేజీ నిజం కాబట్టి చివరికి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. అక్కడ నిజం ఉంది, పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి విద్యార్థులు గెలిచారు. మరి ఈ విషయాన్ని చూసి జగన్ గారు ఏం చేస్తున్నారు? తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేని అబద్ధాలు నిజాలు చేయాలని కుక్కడప్ స్టోరీస్ కట్టుకథలు అల్లుతున్నారు. ఏపీలో డిఎస్సి పరీక్షలలో ఏదో అక్రమాలు జరిగాయని 3.5 లక్షల మంది నిరుద్యోగులకు భవిష్యత్తు నాశనమయ్యిందని మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ గారు, అసలు మీరు డిఎస్సి గురించి మాట్లాడే హక్కు ఉందా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చివరికి నిరుద్యోగుల చేతికి సాక్షి క్యాలెండర్ ఇచ్చి మోసం చేసింది మీరు కాదా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక చేపల షాపులు, మటన్ షాపులు పెట్టుకుని బతకండి అని అవమానించిన హిస్టరీ మీది కాదా? మీరు 5 ఏళ్ల పాటు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా? నిరుద్యోగులను రోడ్డున పడేసిన మీరు ఇవాళ వస్తూనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేస్తున్న ప్రభుత్వం, పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వంపై నారా లోకేష్ గారిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. రాజకీయాల్లో శవరాజకీయాలు, అబద్ధాలు ఆడటం పక్కన పెట్టి మీరు మారాలి జగన్ గారు. నిరుద్యోగులు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు చూశారు. ఇప్పుడు కొత్తగా మీ కట్టుకథలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. రాజీనామాలు కోరే ముందు మీ హయాంలో చేసిన తప్పిదాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. మరి నారా లోకేష్ గారి రాజీనామాను డిమాండ్ చేస్తూ జగన్ గారు చేసిన ఈ ట్వీట్లపై మీ అభిప్రాయం ఏంటి? 5 ఏళ్లలో నోటిఫికేషన్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫ్యాక్ట్ చెక్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.